ఫస్ట్ టైం ఈ పాప తనకు జరుగుతున్నటువంటి విషయాలు చెప్పుకోవడానికి షీ హ్యాస్ అప్రోచ్డ్ అ ఫ్యూ ఆఫ్ అ మీడియా ఛానల్స్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్ ఆఫ్ దెమ్, బట్ షీ హెస్ అప్రోచ్డ్ ది మీడియా ఛానల్స్. ది మీడియా ఛానల్స్ హ్యావ్ బీన్ రియలీ గుడ్ విత్ హర్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. ఇది మీడియాకి వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, నువ్వు వెళ్లాల్సింది చేంబర్కి అని చెప్పి భరద్వాజ్ గారి దగ్గరికి, సుప్రియ గారి దగ్గరికి తన ఇష్యూని తీసుకుని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఫస్ట్ పంపించారు. సో షీ హ్యాడ్ కమ్ యాక్చువల్లీ టు దీస్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరని అనుకుందో వాళ్ళ దగ్గరికి తను ఫస్ట్ సెక్షువల్ హారాస్మెంట్ కంప్లైంట్ కంటే ముందు తనకి ఇండస్ట్రీలో వర్క్ కావాలి, నా వర్క్ బాగా జరగట్లేదు, నాకు ఐఎమ్ బీయింగ్ హెరాస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ అంటూ మీడియా దగ్గరికి వెళ్తే మీడియా డిడ్ నాట్ పిక్ దట్ అప్ కేస్. In fact, they supported and they sent it to the right channel, wherein Bharadwaj Garu and Supriya Garu have intervened. Supriya Garu, on behalf of the Voice of Women, the support group that Damu Garu was mentioning, has approached Telugu Film Chamber of Commerce to make sure that her card was given. Damu Garu indak mention cheyadam marchipoyaru. Dancers Union lo chala avakatavakalu unnai, avi sir malli kasepatlo cheptaru. And vaatni address chestu ఫెడరేషన్ ద్వారా చేంబర్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రాపర్ 6.5 lakhs యూనియన్కి ఏవైతే అమ్మాయి కట్టిందో ఆ అమ్మాయికి తన టాలెంట్ని గుర్తించి మీరు కార్డ్ ఇవ్వాల్సిందే అని రికమెండేషన్ పంపించారు. అండ్ అది భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ మోర్ అబౌట్ ఇట్. సో దాము గారు అండ్ భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ దట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ బెటర్. బట్ చేంబర్ ఇంటర్వెన్షన్ అయిపోయింది అట్ దట్ పాయింట్. అసలు ఈ కమిటీ దగ్గరికి ఆ కేసు, సెక్షువల్ హారాస్మెంట్ కేసు వచ్చే ముందే ఆ ఇంటర్వెన్షన్ అయిపోయింది. ఆ అమ్మాయి కార్డ్ ఇష్యూస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసేసారు. బట్ ఇన్ ద బార్గెయిన్ వెన్ ఐ స్పోక్ టు హర్, వెన్ భరద్వాజ్ గారు స్పోక్ టు హర్, వీ ఫౌండ్ అవుట్ ద కార్డ్ వెనకాల ఉన్నటువంటి అసలు ఇష్యూ ఈజ్ సెక్షువల్ హారాస్మెంట్. The reason for her not being able to work the way that her talent, she's extremely talented. The choreographer who she alleged is also extremely talented. Both of them were working under, she was working under him. But the problem came with the sexual harassment. Adi manaku telisinapudu, you have to come to us. We are here as a panel and cheppi we started the, excuse me? Thank you. So ఈ సెక్షువల్ హారాస్మెంట్ ప్యానల్, రెడ్రెసల్ ప్యానల్కి కేసు రావడం జరిగింది. అండ్ వీవ్ కాన్స్టిట్యూటెడ్ ద కమిటీ. సారీ, ఆ కమిటీకి చైర్పర్సన్గా నేనున్నాను. సార్ ఇప్పుడు ఒకసారి పరిచయం చేసినటువంటి మెంబర్స్లో వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్, యూ బీ ఏబుల్ టు, థ్యాంక్ యూ. సో ఈ కమిటీ ఏం చేసింది అంటే వీ హ్యావ్ స్టార్ట్, తన ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం. ఈ 2 weeksలో లాస్ట్ వీక్లో మన కొరియోగ్రఫర్ హూ షీ అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం. బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ హవ్ అండర్స్టూడ్ ద కేస్ ఇస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హారాస్మెంట్ యాట్ వర్క్ ప్లేస్, ఇట్ ఈస్ మోర్ సీరియస్. మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే. The case is more serious, this case is more grievous because she was a minor at the point in time, because it continued for a longer period under the name of work, under the name of preferential treatment at work. So it required a different kind of mechanism, legal support ammayiki avasaram. Thereby the committees, maaku telusu, it's not that we don't know that the police case is happening. The committee knows, and memo because we are legally intane maaku undi structure kabatti Bhumika helpline dwara the female choreographer has approached the police, and police station lo eppudaithe FIR ni manam పట్టుకున్నాము ఆ FIR కాపీని పట్టుకుని ఇప్పుడు మీరు నిన్న అడిగారు మీడియాకి ఓవర్ నైట్ వస్తుంది, గబక్కున వచ్చిన స్టోరీని వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తారు, మీ వేసేస్తారు అని సార్ మీరు అన్నారు. We agree that, sir, that every story is a hot story and every media would want to put it up. We will all agree to that. While we are requesting that you should publicize this, you should take it forward. I appreciate the media who has been in support to the girl, but simultaneously we've noticed నిన్న దాము గారు చేంబర్ తరపున ఇష్యూ చేయడానికి ప్రెస్ నోట్ ఇష్యూ ఎందుకు చేశారంటే there are many media which have insensitively put out the girl's picture. మీకు మీడియా గైడ్లైన్స్ కావాలంటే మేము ఇవ్వగలం, బట్ మేము ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఐ అండర్స్టాండ్ యూఆర్ ఆల్ లెర్నెడ్ మీడియా జర్నలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్, చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆల్ ది మీడియా హౌసెస్ నో హౌ అ రేప్ సెక్షువల్ అసాల్ట్ కేస్ నీడ్స్ టు బీ హైలైటెడ్. అది జరగలేదు అక్కడ.
అది ఒక సెక్షువల్ అసాల్ట్గా అది రేప్ కేసు లాగా కాకుండా మీడియా వేరే రకంగా ఒక ఇండివిజువల్ కేసు లాగా డీల్ చేసేసి ఒక చాలా ఇంట్రెస్టింగ్ సినిమా కథలాగా అమ్మాయి జీవితాన్ని చూపించేస్తూ ఉంటే వీ హ్యాడ్ టు కాల్ ఇట్ అవుట్ అండ్ వీ సెడ్ ఈ కమిటీ ఈ దశలో ఇఫ్ వీ డోంట్ కమ్ అవుట్ అండ్ మీట్ యూ ఆల్ వెన్ ద మీడియా హ్యాస్ యాక్సెస్ టు ది ఎఫ్ఐఆర్ కాపీ అండ్ యూ హ్యావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మరి మేమేం చేస్తున్నామో మేము చెప్పకుండా మేము ఇంకా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అంటే ఏంటండి? There's no point in that, right? So that's the reason why we are here. The inquiry is in process. As we've already said, ఈ ఎంక్వైరీలో ఇద్దరు స్టేట్మెంట్స్ పూర్తయిపోయాయి. We are in the verge, మాకు ఇంకొక అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ వీ హ్యావ్ 90 days టు ఫినిష్ ఆఫ్ అండ్ గివ్ అ రిపోర్ట్. కానీ 90 days లోపలే అయిపోతుంది మా కేసు 100% బికాస్ వీఆర్ ఆన్ ద ఫాస్ట్ ట్రాక్. లాస్ట్ 2 weeks నుంచి we've done a lot of work on it. We are finding a lot of evidence. We are having a lot of structural proof. So this is not an individual's case where we are not supporting one individual. Idi ma prayatnam, collective effort of the industry entante, this is sexual harassment at the workplace and we want to make our industry to be a safe place for the women to work. ఎప్పుడైతే మీడియా ఈ రకమైనటువంటి స్టోరీస్ని ఇన్సెన్సిటివ్గా పోర్ట్రే చేస్తుందో, వెన్ విమెన్ యాక్చువల్లీ వాంట్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్, వాళ్ళని మనం లూజ్ అయిపోతున్నాం. యాక్చువల్ ఉమెన్ హూ వాంట్ ద సపోర్ట్ వాళ్ళు భయపడతారు, ఓ మై గాడ్ ఇంత నస అవుతుందా అని. మేము వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీస్ ఆఫ్ ద గర్ల్ అండ్ డూ సంథింగ్, బట్ లీగల్ రెస్పెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ టు ఆస్క్ హర్ టు గో టు ద పోలీస్. బట్ దట్ పోలీస్ కేస్ అది ఇంకొక రకమైన ఫైట్, ఇది ఇంకొక రకమైన ఫైట్. మా పరిధి వేరు, తన పరిధి వేరు. మా పరిధిలో మేము ఎంక్వైరీ ఫినిష్ చేస్తాం. So please do understand that we will also call back for a press meet once we are done with our inquiry and report. Whatever actions that this committee has suggested to the chamber and the federation, we will come back to a meeting and announce all of those. But this will take certain time according to the protocol. పిల్లలకు ఒక భరోసా మనం ఇవ్వాలి అంటే అందరికీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు వర్క్ చేసుకోవాలని ఉంటుంది. సెక్షువల్ హారాస్మెంట్ గురించి కంప్లైంటే కావాలి అంటే మనం ఇందాక అనుకున్నట్టు పోలీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఎన్జిఓస్కి వెళ్ళొచ్చు, వేరే రకమైన హెల్ప్ తీసుకోవచ్చు. కానీ వై ఆర్ దే హియర్? దే ఆర్ హియర్ టు వర్క్. ఆఫ్టర్ దిస్ కేస్ నౌ దిస్ ఫీమేల్ కొరియోగ్రాఫర్, ఈ అమ్మాయి తన పని తను చేసుకోగలగాలి, ప్రశాంతంగా పని చేసుకోగలగాలి, మంచి ఆపర్చునిటీస్ వచ్చి పని చేసుకోగలగాలి. ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు. ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి, దీనివల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను, ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు. మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు, తన విష్ ఇస్ క్వైట్ యంగ్, షీ విల్ గో ఫార్వర్డ్. వీఆర్ విషింగ్ హర్. అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకువెళ్తుంది. షీ హాజ్ అ లాంగ్ వే టు గో. షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఇన్ ద బాగెన్ ఆల్సో వాంట్ టు అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా ఉంది అనే ఒక స్టేట్మెంట్కి నేను ఎందుకు అంటున్నానంటే, బయటికి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు, వెనకాల చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్, ఎంత సపోర్ట్ ఉందంటే వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్. దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూ is supporting the girl. There are groups internally that they are talking about. There are producers who've come forward to work with her. One such producer is Vivek Kuchibutla, who's here. అంటే వర్క్ అష్యూరెన్స్ ఎట్లా ఇస్తాము మీరు అంటే, టాలెంట్కి వర్క్ అష్యూరెన్స్ ఉంటుందండి. జస్ట్ బికాస్ షీ ఈజ్ అ సర్వైవర్ తనకి మనకు వర్క్ ఇస్తున్నాము కాదు. యూ ఆల్సో హ్యావ్ టు గ్యారంటీ వర్క్ ఫర్ ద సర్వైవర్. In the bargain, there are, she's also working for a very big production, a very big director. Already tanaki work assurance ichunnaru, work chestunnaru. Also, oka pedda hero, tanaki personal ga, tana manager dwara pampinchi, we are with you in the fight. We are going to give you work అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది. We are trying to tell you, దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్కి సపోర్ట్ ఉంటుంది. Her talent should be recognized. సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ ఉంటాయి కానీ ఈ కమిటీకి, కానీ మనం కోర్టు కాదు. న్యాయపరంగా చట్టపరంగా ఐ థింక్ కావ్య యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ బెటర్. కావ్య, వుడ్ యూ వాంట్ టు యాడ్? కంప్లైంట్ అంటే ఎన్ని ప్రూవ్ అవుతాయో ఆయన మీద తెలియదు కదా వచ్చిన ఎలిగేషన్స్లో. వ్యతిరేకంగా వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ డిస్కస్ అండ్ వీ విల్ డిసైడ్ ఆన్, ఈవెన్ ఇట్ కెన్ గో టు సస్పెండింగ్ హిమ్ ఆర్ బ్యానింగ్ హిమ్.
కంప్లీట్లీ నాట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్, ఇన్ జనరల్ అలా వ్యతిరేకంగా వచ్చి ప్రూవ్ చేస్తే అలాంటి చర్యలు తీసుకోవచ్చు. అండ్ అలానే కాంపెన్సేటింగ్ ద విక్టిమ్, సో అలాంటివి those kind of penalties. I think and Pragati everything. garu wants to no, you don't want to add it, okay, later. Jhansi garu, So I'm Kavya Mandava, nenu advocate and posh consultant, and I also run an organization as a president, Nari Vani అని చెప్పి. It extensively works for women rights and awareness. We run awareness campaigns as well. And one more thing, ఝాన్సీ గారు చెప్పిన దాంట్లో వన్ థింగ్ ఐ వాంట్ టు యాడ్. ఈ కేసు రాగానే వెన్ వీ వర్ అడ్రెస్సింగ్ అండ్ యాజ్ అ ఎక్స్టర్నల్ మెంబర్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, వీ ఫెల్ట్ కన్సిడరింగ్ ద ఏజ్ ఆఫ్ ద గర్ల్ అండ్ ఎవ్రీథింగ్, వీ పాస్డ్ ఇంటరిమ్ ఆర్డర్స్ యాజ్ వెల్ ఇన్ ద కేస్. ఆల్రెడీ దట్స్ బిన్ అడ్రెస్డ్. ఇంకా ఫైనల్ రిపోర్ట్ కోసం వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ బికాస్ ఇట్స్ అ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ సర్టెన్ టైమ్ అండ్ వీ కెనాట్ ప్రెషరైజ్ యాజ్ పర్ our guidelines. We are waiting for that, and everything is intact as per the POSH Act 2013. ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్పేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది. ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు, ఇప్పుడు ఇలా అయిపోతుందన్నమాట. ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు. ఇలా వచ్చి వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందన్నమాట. ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు. అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు, మనం చదువుకోవాలి. మన పిల్లలకి, మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనం అందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం. ప్లీజ్.